హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాంగ్ వీడియో అండి. సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈ వ్లాగ్ లో నేను 2 days అయితే పోస్ట్ చేస్తున్నానండి. 25th అండ్ 26th 2 days కూడా ఈ వీడియోలోనే పోస్ట్ చేసేస్తున్నాను. సో ఇక్కడైతే సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా గరుడ ముద్ద అనే కార్యక్రమం అయితే జరుగుతుందండి. గరుడ ముద్దను స్వీకరించడం వెనకాల ఒక నమ్మకం అయితే ఉందండి. అదేమిటంటే ఎవరైనా సంతానం కలగాలి అనుకునేవారు కానీ లేదా వివాహం కావాలి అనుకునేవారు కానీ ఈ గరుడ ముద్దను ఈరోజు స్వీకరిస్తే సంతానము లేని వారికి సంతానము, వివాహం కాని వారికి వివాహము జరుగుతుందని ఇక్కడి నమ్మకం అండి. ఇంకా ఇక్కడైతే 25వ తారీఖు సాయంత్రం హోమం అయితే జరుగుతుందండి. ఈ హోమం తరువాత శ్రీ సీతారాముల కళ్యాణానికి సకల దేవతలను ఆహ్వానించడం అయితే జరుగుతుందండి. దాదాపు 5 రోజుల పాటు కూడా పొద్దున్న సాయంత్రం కూడా ఈ హోమాలు అయితే జరుగుతాయండి. ఇంకా రాముల వారి గుడి నైట్ టైం వ్యూ అండి. ఇదైతే లైటింగ్తో చాలా అద్భుతంగా ఈ కళ్యాణ మహోత్సవ అన్ని రోజులు కూడా ఈ విధంగానే ఉంటుందండి. ఇంకా 25వ తారీఖు సాయంత్రం ఆధ్యాత్మిక మహోత్సవాల్లో భాగంగా కూచిపూడి నాట్య ప్రదర్శన అయితే ఏర్పాటు చేశారండి. ఇంకా కూచిపూడి నాట్య ప్రదర్శనలో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అయితే చూపించారండి. ఇంకా ఇదైతే 26వ తారీఖు ఉదయం జరుగుతున్న పూజ అండి. అచ్చం హోమం పూర్తయిన తరువాత గరుడాల్వార్ గారికి పూజ చేసి గుడి చుట్టూ కూడా ప్రసాదాన్ని అయితే పెడుతున్నారండి ఒక్కొక్క మూలన. సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఈవినింగ్ అయితే సీతమ్మ వారి సారే ఉంది, అదొక్కటే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.